ది బెస్ట్ క్యాండీ మీ పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఈ క్యాండీని ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎందుకంటే దీనిలో ఆమ్లా, ఉసిరికాయ, బీట్రూట్, క్యారెట్ ఇలాంటి మంచి ఫ్రూట్స్ దీనిలో యాడ్ చేసామండి. దీనిలో మనకి కావాల్సినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. స్కిన్ టోన్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇన్ని లాభాలు ఉన్నది మనం మన బిడ్డలకి ఇస్తే వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుందండి. దానికోసం ఫస్ట్ మీరు ఈ విధంగా ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ తీసుకొని చక్కగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్టీమర్లో పెట్టుకోండి. స్టీమర్లో పెట్టిన తర్వాత ఉడికినాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ విధంగా చూస్తే ఆమ్లా ఇలా బ్రేక్ అయి ఉంటుంది. ఈ విధంగా కూర్చోగానే ఈజీగా వెళ్తుంది. ఇలా అయిన దాన్ని ఫస్ట్ మనం ఒక పాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి పెట్టుకోండి. ఏవైతే ఫ్రూట్స్ అన్నీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఈ నెయ్యిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దానిలోనే కొంచెం కార్న్ పౌడర్ కూడా వాటర్లో మిక్స్ చేసుకోవాలి. పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత థిక్ పేస్ట్గా అది అవ్వాలి. అలా అయిన తర్వాత మీరు చక్కగా ఇలా బాల్స్లా చేసుకోవచ్చు, లేకుంటే మీకు ఇష్టమైన షేప్లో కూడా చేసుకోవచ్చు. జస్ట్ దీనిపైన నేను షుగర్తో గార్నిష్ చేశానండి. ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటే పిల్లలు తింటారు అని ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే ఈ షుగర్ అనేది కోటింగ్ మీరు చేసుకోని అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching.